హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి పొంగల్ హాలిడేస్ అయితే ఉన్నాయి, 4 days అయితే. ఈరోజు సాటర్డే. ఈరోజు వచ్చి ఫస్ట్ అయితే మనం బండికి అయితే సర్వీసింగ్ అయితే ఇవ్వాలి. మన స్కూటీ ఉంది కదా, హోండా యాక్టివా 5G. సో దాన్ని అయితే ఏకే హోండా షోరూమ్కి అయితే తీసుకెళ్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఏమేమి చేస్తామో మొత్తం ఈ వీడియోలో అయితే క్యాప్చర్ అయితే చేస్తాము. సో జస్ట్ ఒక ఛాయ్ అయితే తాగాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మనం బయలుదేరి వెళ్తే సో వాళ్ళు 9-9:30 అంతా ఓపెన్ అయితే చేస్తారు షోరూమ్ అయితే కనుక. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళేసి ఇంకా బండికి అయితే సర్వీసింగ్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా హోండా షోరూమ్ దగ్గర అయితే కలుసుకుందాం. సో మధ్యలో మీరు ఆల్రెడీ రూట్ చూసిందే అనమాట. సో అందుకోసమని డైరెక్ట్గా నేను హోండా షోరూమ్ దగ్గర మీకైతే కలుసుకుంటాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో అక్కడే మనం తాడిపత్రిలోనే కుదిరితే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. షోరూమ్లో అయితే బండి అయితే ఇచ్చేసాము. ఒకసారి సుల్తాన్ని కలిసి వెహికల్ని అప్పచెప్పేస్తే కనుక అబ్బాయి అయితే మనకి నీట్గా చేసేసుకుంటాడు. సో అబ్బాయి తెలుసు కాబట్టి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఇక్కడ దగ్గరలో ఏదైనా ఆప్షన్ ఉన్నా సరే అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంకా ఇక్కడైతే రిటర్న్ వచ్చేద్దాము. ఇక్కడ క్యాబిన్ ఉంటుంది. సో మంచిగా అయితే ఉంటుంది అనమాట. క్యాబిన్లోనే మనం ఇక్కడ వెయిట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట ఏకే హోండా షోరూమ్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటకైతే వెళ్తున్నాము. సో ఫస్ట్ ఆపోజిట్ అయితే బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బస్ స్టాప్ మనకి ఒక 500 meters అయితే ఉండొచ్చు హోండా షోరూమ్ నుంచి. ఆపోజిట్లో పల్లెటూరు రుచులు ఉన్నాయి. దీంతో ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమైనా ఉంటాయి మన బస్ స్టాప్ వరకు ఉంటుంది కదా. ఆపోజిట్లో అయితే ఇక్కడ బాగానే ఉంటుంది ఫుడ్ అయితే. ఏదైనా బ్రేక్ఫాస్ట్ అవైలబుల్గా ఉంటే తిందాం, లేదంటే ఇది అవైలబుల్. బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఉంది ఇక్కడ లేదు. సో మనం బస్ స్టాప్ దగ్గర వెళ్ళాల్సిందే. ఇక్కడ కూడా ఒక సంకేతం ఉంది, ఇక్కడ ట్రై చేద్దాం. షోరూమ్కి దగ్గరలోనే ఒక టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. ఇక్కడ మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఇంకా తినేసి మనం షోరూమ్ దగ్గర షోరూమ్ అక్కడే ఉందన్నమాట. సో హాలిడేస్ కదా, అంతా క్లమ్జీగా ఉందన్నమాట. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ క్యాబిన్లోనే వెయిట్ చేస్తుంటే ఎప్పుడైపోతే అప్పుడు వెహికల్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పార్ట్సే అనమాట చేంజ్ చేసింది ఇది. సో మొత్తం చేంజ్ చేస్తున్నారు చూడండి సుల్తాన్ అయితే. ఇప్పుడు ఈ రెండు కనిపిస్తున్నాయి కదా, సో వీటి నేమ్స్ అయితే నాకైతే ఐడియా లేదు. ఇవే చేంజ్ చేశాడు. సో దానివల్ల మనకి అమౌంట్ అనేది ఎక్కువ అయితే అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఇది 1500 to 1700 వరకు దీన్ని ఛార్జ్ అయితే చేశారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఇంకా ఫైనల్ చెక్ అయితే ఉందన్నమాట. మొత్తం చూస్తున్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు టైం అయితే 1:30 అయితే అయిందనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే వాళ్ళకి లంచ్ బ్రేక్, ఆ లోపల ఇచ్చేస్తే బెటర్, మనకి ఇచ్చేస్తే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లాంగేట్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడే మూవీ చూసుకుంటూ టైంపాస్ అయితే చేస్తూ ఉన్నాను ఊరికే. ఇంకా చూడాలి ఎంత టైం పడుతుందో. మోస్ట్లీ అయిపోయితే వచ్చింది, చూద్దాం. సో త్వరగా అయిపోతే లంచ్ తీసుకొని ఇంకా మనం డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. బండి పని మొత్తం అయితే అయిపోయింది. బిల్ కూడా కట్టేసాం మనము. బిల్ అయితే కనుక 2850 అయితే అయింది. సో ముందర ఏదో షాకప్ గేర్స్ అంట, అవైతే చేంజ్ అయితే చేశారు. సో మొత్తం అయితే 2850 అయితే అయింది. ఇప్పుడు మనం బండి అయితే తీసుకుని డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. బండి పని అయితే కంప్లీట్ అయిపోయింది. సుల్తాన్ ఇప్పుడే బయట ట్రయల్కి అయితే తీసుకొని వెళ్ళాడు. సో బిల్ అయితే మాత్రం 2850 అయితే అయింది. ఇక్కడ షోరూమ్ టైమింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ విధంగా అయితే బిల్లు ఎవ్రీడే అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఇంటికి అయితే రీచ్ అయితే అయ్యాను నేను. ఇప్పుడు జస్ట్ లంచ్ చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటాను. బాగా టైర్డ్గా అయితే ఉందన్నమాట. బాగా అలసిపోయినట్లు కూడా అనిపిస్తుంది బాడీ మొత్తం. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకేమైనా ఉంటే కనుక వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ పపాయ అయితే బయట నుంచి తెచ్చాను. సో దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే తినేద్దాం.